అమ్మ చికెన్ కర్రీ చేస్తుందంటే కొంచెం ప్రిపరేషన్ చెప్పమంటే చెప్పడం ఏంట్రా చూపిస్తా వచ్చే ఉంది. ముందుగానే ఎర్రగడ్డలు, టమోటాకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోనే మొత్తం తగినంత కారం వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా మిక్స్ బాగా అయిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేయాలి. అందులోనే మనం తెచ్చుకునే చికెన్ వేసేయడమే. ముక్కలన్నిటికీ మసాలా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేయాలంట. బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చికెన్లో వేసేసి కలిపేయాలంట. కలిపేసిన తర్వాత అలా మూత పెట్టి పక్కన ఉంచడమే. ఇంతకు అమ్మ ఉప్పేసావంటే అది ముందే చెప్పాలి కదా అని చెప్పి నన్నే తిడుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఉప్పేసుకొని అలా సర్వ్ చేసుకొని అలా కలిపి అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని అలా ఒక చికెన్ ముక్క కొరికి అలా ఒక ఎర్రగడ్డ తింటే సెట్ అసలు.